అమ్మ పొద్దున చేస్తానని ఇదే అన్ని అన్నంతో బోండాలు చేస్తున్నాను. చూడండి, మిక్సీ పడుతున్నా అన్నాన్ని, సద్దన్నాన్ని మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో గోధుమ పిండి, కొత్తిమీర, పెరుగు అన్నీ కలిపి మళ్ళీ వేసేటప్పుడు నేను కలిపేటప్పుడు మొత్తం చూపిస్తాను, సరేనా? అంతవరకు వెయిట్ చేయండి. బాయ్. ఉల్లిగడ్డలకు వస్తుంది చూడండి. స్టార్ట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, ఇదో నేను ఎల్లంకు మిక్సీ పెట్టినా కదా, దానికి సద్దన్నంలో ఉల్లిగడ్డలు తరుగుతున్నా. ఉల్లిగడ్డలు అయిపోయినాక ఇదో పచ్చిమిర్చి, పెరుగు హాఫ్ ఇటుకి తీసుకోవాలి, హాఫ్ వేసి. ఇదో ఫ్రెండ్స్, ఇదో చోళా పొడి వేసినాను. చోళా పొడి వేసిన తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా జిగురు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే బాగా స్మూత్గా వస్తుంది బోండం అనేది. బాగా నీట్గా వస్తుంది బోండం. మనం బోండాలు ఎలా తెచ్చుకుంటామో అంగళ్ళల్లో, హోటళ్ళల్లో సేమ్ అలాగనే వస్తుంది. చూడండి, దీంట్లో పెరుగు, గోధుమ పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్టు, సోలా పొడి, ఇవి 3, పెరుగు, టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయ, బుడపప్పులు చట్నీకి ఇదండి. ఇలా చూడండి ఎలా అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఇట్లానే పెట్టుకోవాలా. లోపల అన్నం అనేది బాగా కుక్ అయి ఉండాలి. మనం అన్నం వేసినాం కదా, అన్నము గోధుమ పిండి కాబట్టి కుక్ అయ్యేంతవరకు అలా పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, మీరు కూడా సద్దన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు. నేనైతే నా ఆదివారం అని నా కూతురుకు ఇలా టిఫిన్ బదులు ఇలా బోండాలు ట్రై చేసినాను. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్. బోండాలు అయితే ఫస్ట్ టైం అమ్మ చేసాను. ఇట్లా చిన్నవి చూడండి చేస్తుంది. అబ్బో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చినాయి. ఎలా మీకు చెప్పినాను కదా, బియ్యంతో అన్నంతో గోధుమ బోండాలని ఎంత స్మార్ట్గా వచ్చినాయి. చూడండి ఎలా ఉన్నాయి, ఇలా తయారైనాయి బోండాలు. అయితే మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్, స్మూత్గా బాగున్నాయి. మీరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకుండా ట్రై చేయండి. ఇదో చట్నీకి కూడా నేను వెళ్ళ తరిగినాను, కాయలు, టమోటా.